విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొణితల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు, యువతకు తెలియజేయాలి. అవగాహన సదస్సులో నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ సూచన. ఘనంగా ప్రారంభమైన శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు షణ్ముఖ శర్మ. మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉందాం, యువతకు పిలుపునిచ్చిన విశాఖ ఎంపీ భరత్, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకర్ ప్రతాపాగ్జీలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. మత్తు పదార్థాలు వినియోగించడంపై కలిగే నష్టాలను యువతకు వివరించడం ద్వారా వారిలో అవగాహన పెంచి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి బాలమోహన్ దాస్ తెలిపారు. బాల వికాస్ ఫౌండేషన్, గాంధీ సెంటర్, బ్రహ్మకుమారీస్, వైజాగ్ 1, ఇండియా డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలోని సంక్షేమానికి సంకేతం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ప్రొఫెసర్ కెసి రెడ్డి, డాక్టర్ పివి సుధాకర్, బ్రహ్మకుమారి శివలీల, డాక్టర్ జి మధుకర్, ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్, డాక్టర్ టిఎస్ ఆనంద్ తదితరులు హాజరయ్యారు. ఉత్సాహంగా ఉన్నాను, ఎంతో ఉల్లాసంగా ఉన్నాను అని చెప్పేసి వారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ ది డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్ మీద మనం జరుపుకుంటూ ఉంటాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఎంతో పాటుపడుతున్న విషయం. అయితే దీనికి యువతని ఈ డ్రగ్స్కి దూరంగా చేయటం, డ్రగ్స్ బానిసలు అవ్వకుండా చూడటం అనేది దీని ప్రధానమైన ఉద్దేశం. దానికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళలోనూ అవగాహన కల్పించాలి. అంతే ఈ సబ్స్టెన్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది, దానివలన ఆరోగ్యం ఎలా క్షీణిస్తుంది, అలాగే దానివలన ఆర్థికంగాను మానసికంగాను ఎంత క్షోభ అనుభవిస్తారు, అలాగే దేశం మొత్తం కూడా ఎలా ఈ డ్రగ్స్ వాడే యువత వలన ఎలా నిర్వీర్యం అయిపోతుందనే విషయాన్ని ప్రతి వాళ్ళకి చెప్పటం అవసరం. సో ఈ సందర్భంగా ఇక్కడ బుల్లయ్య కాలేజీలో ఈ రోజున కార్యక్రమం నిర్వహించటం చాలా ముదావహం. అందులో నేను యూత్ అంతటికీ కూడా ఇదే చెప్పాను, ఎందుకంటే వాళ్ళే దేశ భవిష్యత్తు కాబట్టి మన దేశం ముందుకెళ్ళాలి అంటే మనకి యూత్ సరిగ్గా ఉండాలి. యూత్ సరిగ్గా ఉండాలి అంటే వాళ్ళు ఎవరూ కూడా మాదక ద్రవ్యాలు జోలికి పోకూడదు. మొదటిసారి కూడా మాదక ద్రవ్యం తీసుకోకుండా ఉండటం ఎంత ముఖ్యం అనేది అందరికీ విశదంగా చెప్పడం జరిగింది. భారతదేశంలో మనందరికీ తెలుసు సుమారు 15% మంది ఆల్కహాల్ అంటే మద్యం సేవిస్తారు. అలాగే సుమారు ప్రతి 100 మందిలోనూ 3 గంజాయి సేవించడం, ప్రతి 100 మందిలో 2 నల్లమందు సేవించడం అనేది పరిపాటి. అయితే దీని నుంచి మనందరం కూడా చాలా సీరియస్గా తీసుకుని ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఈ డ్రగ్స్ జోలికి పోకుండా చూడటం అనేది ప్రతి పౌరుడు బాధ్యత కింద నేను భావిస్తున్నాను. ఈ రోజున ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డే, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. ఈ ప్రోగ్రాము బుల్లయ్య కాలేజ్ ఇక్కడ సెమినార్ హాల్లో సుమారుగా 500 మంది విద్యార్థులు చేయడం జరుగుతుంది. ఈరోజు ఒకరోజే కాదు, ప్రతిరోజు కూడా దీని మీద పనిచేయాలండి. ఇండియాని పట్టిపాడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని బయటికి తీసుకెళ్ళాలి. మత్తులో యువత చిత్తవుతున్నారు కనుక వీళ్ళకి డీ అడిక్షన్ సెంటర్కి మేము పెట్టడం, బ్రహ్మకుమారీస్, బాల వికాస్ ఫౌండేషన్, బుల్లయ్య కాలేజ్, వైజాగ్ 1 ఇండియా, ఈ అన్ని సంస్థలతో కలిపి మనం ఈరోజు
నీట్ పరీక్ష క్వాలిఫై అయి మన దేశంలో సీటు రాని విద్యార్థులకు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు ఉన్న అవకాశాలపై విద్యార్థులకు విశాఖ పబ్లిక్ లైబ్రరీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విదేశాలలో ఎంబీబీఎస్ అవేర్నెస్ మరియు స్పాట్ అడ్మిషన్ క్యాంపు పేరుతో జరిగిన ఈ సమావేశంలో నీట్ పరీక్ష క్వాలిఫై అయిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సునీత, లావణ్య మాట్లాడారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం విద్యార్థులు విదేశాలలో ఏ కోర్సులు చదవాలో గైడెన్స్ ఇస్తామని తెలియజేశారు. ఈరోజు విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీలో మేము ఒక అవగాహన సదస్సు పెట్టాము. ఇక్కడ నీట్ క్వాలిఫై అయ్యి ఇండియాలో సీట్ రాలేని పిల్లలకి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చా, ఎన్ఎంసీ తాలూకా గైడ్ లైన్స్, అసలు ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ చెప్పాలని చెప్పి మేము ఒక అవగాహన సదస్సు పెట్టాము. ఈ అవగాహన సదస్సులోని చాలామందికి ఉన్న అపోహల్ని క్లియర్ చేయాలని, తర్వాత చాలామందికి బయట దేశం అంటే ఒక భయం, చాలా అపోహలు యూట్యూబ్లో చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇటువంటి కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయాలని ఇవాళ మేము ఈ ప్రోగ్రాం పెట్టాం. ఈ ప్రోగ్రామ్కి ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఈ పర్టికులర్ యూనివర్సిటీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న మా సంధ్య మేడం వచ్చారు. ఆమె యూనివర్సిటీలో ఉంటూ మా పిల్లల తాలూకా వెల్ విషర్గా మొత్తం 8 years నుంచి ఆమె చూసుకుంటున్నారు అక్కడ. అండ్ సార్ వాళ్ళ హస్బెండ్, ఆయన అకాడమిక్స్ మేడం చూస్తే మిగతా వేరే అబౌట్స్ హాస్టల్ కానీ పిల్లల తాలూకా మిగతా వేరే అబౌట్స్ అన్ని సరే చూసుకుంటున్నారు. వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. మేడం దగ్గర ఉన్న పిల్లల్ని కూడా చాలా మందిని ఇక్కడికి మేము ఇన్వైట్ చేశాము. మిగతా వాళ్ళకి ఇక్కడ ఉన్న వైజాగ్లో ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ అన్నది వస్తుందని చెప్పి ఇవాళ మేము ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐహెచ్ఎస్ఎం ఎలైట్ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ అన్ని అంటే ఒక ఇండియన్ మెడికల్ కాలేజ్ ఎలా ఉండాలో అలా ఒక కాలేజ్ని మేము అక్కడ స్థాపించాము. సో ఇక్కడ ఎవరికైతే సీట్ రాలేదు నీట్లో, అక్కడ వచ్చి పిల్లలు హ్యాపీగా ఇక్కడ ఎలా చదువుకుంటున్నారో అక్కడ అలా చదువుకోవాలని మా కోరిక. సో విత్ రీజనబుల్ ఫీజ్ అండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ మేము అక్కడ కాలేజ్ని పెట్టడం జరిగింది. సో ఏవైనా సరే దీని గురించి డౌట్స్ కానివ్వండి, సునీత గారు అన్నట్టు ఏమన్నా అపోహలు లైక్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది యూట్యూబ్లో మెయిన్గా. సో ఆనాటి ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రకటిస్తే నేడు దేశంలో అనధికారికంగా ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు అంటూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ తెలియజేశారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా మనువాద కార్పొరేట్ పారిశుధ్యానికి వ్యతిరేకంగా న్యూ డెమోక్రసీ విశాఖ, విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పౌర గ్రంథాలయంలో గురువారం సభ నిర్వహించబడింది. ముఖ్య వక్తగా విచ్చేసిన పి ప్రసాద్ ప్రసంగిస్తూ దేశంలోని ఏం జరిగినా ముస్లింలే కాదమని పాలకులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేడు రాజకీయ నియంతృత్వంతో పాటు సాంస్కృతిక ఆర్ఎస్ఎస్ ఆర్మీ ఉందని, ఆనాడు హిట్లర్కు ప్రైవేట్ ఆర్మీలాగా నేడు అది తయారైందని అన్నారు. అరవై ఒకటిలో చైనా యుద్ధం జరిగినప్పుడు, రెండోసారి 71లో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు, అట్లాగే 75లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఏ నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించింది? ఎమర్జెన్సీ విధించడానికి ఆర్టికల్ 352 రాజ్యాంగంలో ఉంది. అంతర్గత అలజడులు, దేశం మీద యుద్ధ ప్రకటనలు, సైనిక దాడులు జరిగినప్పుడు మాత్రమే చేయాలని ఉంది. కానీ ఆమె పరిపాలన చేసే కాలంలో అలజడులు అవి ఏమీ లేవు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే దేశవ్యాప్తంగా 74, 71లో ఆమె ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ఆహార కొరత ఉంది, అత్యధిక నిరుద్యోగం ఉంది, అసమానత పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒక చీకటి రాజ్యంగా దేశంలో పరిస్థితి ఉంటే జయప్రకాష్ నారాయణ 2 విద్యా సంస్థలకి, విద్యార్థి సంఘాలకు సంబంధించి మద్దతు తెలియజేస్తూ 74లో ఆయన పాట్నాలో ఒక పెద్ద బహిరంగ సభ జరిపి సంపూర్ణ విప్లవం సాధించవలసిన సమయాలు అంతరంగా అనేక అంశాలు మార్గాలు అనే అంశం మీద బహిరంగ సభ జరిపితే దేశంలో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దడం మానేసి ఈమె ఒక చీకటి రాజ్యంగా మార్చేసింది. చీకటి రాజ్యంలో పౌర హక్కులు, రాజ్యాంగ హక్కులు, అలాగే కార్మిక హక్కులు, అన్ని హక్కులు కోల్పోవడం జరిగింది. వేతనాలు తగ్గింపు జరిగింది. లే ఆఫ్లకు సంబంధించి చట్టబద్ధం చేసింది.
అట్లాగే ఏ రంగాల్లో వీలైతే అన్ని రంగాల్ని కూడా కుప్పకూల్చేటట్టు చేసి దేశాన్ని ఒక ఓపెన్ ఎయిర్ జైలుగా దేశాన్ని మార్చేసింది. ఆ మార్చేసిన క్రమం కాకుండా ఢిల్లీలో 1,50,000 ఇండ్లను కూలదోయడం జరిగింది. ఇది చెయ్యాలి, ఇది చేయడం అని కాకుండా అంతర్గతంగా దేశంలో డిఫెన్స్ యాక్ట్ కింద 75,000 మందిని, మీసా యాక్ట్ కింద 35,000 మందిని అరెస్టులు చేసి జైల్లో కుక్కింది. అనేక మంది జైల్లో చనిపోయారు, బయట చనిపోయారు, కొన్ని లెక్కలే దొరకలేదు. న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుంది. ఏ ఎమర్జెన్సీ అయితే రాజ్యాంగంలో చిన్న అవకాశం ఇస్తే ఈ నెల 26 నుంచి జూలై 4వ తేదీ వరకు వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు యాగ నిర్వహణ కమిటీ ఆర్ షణ్ముఖ శర్మ, సుబ్రహ్మణ్య శర్మ తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా నేడు శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ, యాగశాల ప్రారంభ కార్యక్రమాన్ని పాదలక్ష్మి టాకీస్ తెరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, నగర మేయర్ శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వప్నంలో కనిపించి వారాహి నవరాత్రి చేయాలని సంకల్పంతో వారాహి నవరాత్రులు ఏర్పాటు జరిగింది. ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు కూడా ఈ నవరాత్రి కార్యక్రమం చేస్తున్నామండి. ఒక్కో రోజు ఒక అమ్మవారి దేవతని వారాహి నవరాత్రులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన మహిళల చేత కూడా కోటు కుంకుమార్చన అనే కార్యక్రమం చేసి భక్తులందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా కలగజేయడానికి ఏర్పాటు చేశాం. కష్టాలు తొలగించుకోవాలని కోరుకుంటున్నాను. 26వ తారీఖు నుంచి మొదలుకొని 4వ తారీఖు వరకు నవరాత్రి చేయడం జరుగుతుందండి. 5వ తారీఖు ఉద్వాసం చెప్పి మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మహిళల చేత కోటు కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నాం. పంటలో ఉందని కాదని లేదు, నవరాత్రి చేద్దాం అనుకున్నాం తప్ప అమ్మవారు ప్రతిష్టాపన చేసి దేవాలయం కడదామని మాత్రం ఆలోచన ప్రస్తుతం మాకైతే లేదు. ఏమో అమ్మదయ్య ఏమైనా అవకాశం ఉంటే కట్టి అలాగే నిర్మించడం చేద్దామంటారు. ఇవాళ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో వారాహి మాత నవరాత్రి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. విగ్రహం కూడా ఇప్పుడే పూజ చేస్తున్నారు. గురుగారు ఎప్పుడు నాకు ఏ మంచి కార్యక్రమం ఉన్నా నన్ను పిలుస్తూ ఉంటారు. మా వార్డు నాయకులు మహిళలతో కూడా చాలా మంచి కార్యక్రమం. సో ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్కి ఇంకా నన్ను పిలుస్తూ ఉంటే తప్పకుండా కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాము. మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే ఈ మన రిలీజియస్ సైట్స్, రిలీజియస్ ఫెస్టివల్స్ ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గంలో మాకు ఎక్కువ స్థలం ఉండదు. సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు ఆర్గనైజర్స్ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగా జోనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులచే ర్యాలీని నిర్వహించారు. మాదక ద్రవ్యాలను వినియోగించడం బంగారు భవిష్యత్తుకు గొడ్డలు పెట్టంటూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ అవగాహన కల్పించే విధంగా ప్లకార్డులను చేతపట్టారు.
డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్న మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా జరిపే ఈ అవగాహన సదస్సులు కార్యక్రమాలు మన కళాశాలలో కూడా ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కానీ విద్యార్థుల్లో ఈ అవగాహన తీసుకురావాలని, మన రాష్ట్రానికి పట్టిన ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అనే మహమ్మారిని పారద్రోలాలని మన కళాశాలల్లో ప్రారంభించిన ఈగల్ క్లబ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కళాశాలలోని విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని అనేక నినాదాలు చేస్తూ ఇప్పుడు సామాజిక స్పృహ కల్పించడానికి మరి వీధుల్లో ఒక ర్యాలీని కూడా తీస్తూ ఉన్నారు. ఈ వాకథాన్ కార్యక్రమం ద్వారా యువతలో అవగాహన కల్పించటం, వారికి దీని గురించిన అవగాహనే కాదు మరి ముఖ్యంగా వారు చైతన్యవంతులై ఇటువంటి మహమ్మారిని మన రాష్ట్రంలోంచి పారద్రోలి మన రాష్ట్రానికి పట్టిన పీడని, ఈ చెడ్డ పేరుని మనం తొలగించుకొని రాష్ట్రాభివృద్ధికి యువత కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కృష్ణా కళాశాలలో ఉన్న ఎన్ఎస్ఎస్ యూనిట్స్ కానీ, మరి ఎన్సిసి యూనిట్స్ కానీ, అలాగే యూత్ రెడ్ క్రాస్, ఉన్నత భారత్ అభియాన్, మరి రెడ్ రిబన్ క్లబ్ వీళ్ళందరూ కలిసి విద్యార్థుల్ని మరి మోటివేట్ చేసి ఈ వాకథాన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని, ఎన్సిసి కేర్ టేకర్స్ని, మిగిలిన యూబీఏ అండ్ వైఆర్సీ ఆర్ఆర్సీ కోఆర్డినేటర్స్ని సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. సమైకాంధ్ర ఉద్యమ జేఏసీ చైర్మన్ విద్యార్థి నాయకులు అడారి కిషోర్ కుమార్ కు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ కాన్స్టిట్యూషన్ అండ్ అదర్ లాస్ అసోసియా లీగా స్టడీ ఇన్ స్పెషల్ రెఫరెన్స్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనే అంశంపైన చేసిన పరిశోధనకు గాను పీహెచ్డీని ప్రదానం చేసింది. దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రకాష్ రావు మార్గదర్శకంలోని కిషోర్ కుమార్ చేసిన ఈ పీహెచ్డీ డిగ్రీని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సీతామాణిక్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొని పీహెచ్డీ చేసిన కిషోర్ కుమార్ ను అభినందించారు. 100 సంవత్సరాలు సెంటినరీ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో నేను లా చేయటమే కాకుండా బిఎల్ ఇక్కడే చేశాను, ఎల్ఎల్ఎం ఇక్కడే చేశాను, లాలో పిహెచ్డీ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చాలా ఆనందాన్ని కలిగించింది. మరి ఈ ఆనందం అనేది వెలకట్టలేదు, ఎందుకంటే డాక్టరేట్ అనేది ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. చాలామంది ప్రొఫెసర్స్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను ఈ యొక్క అవార్డుని ఈరోజు పొందడం జరిగింది. ఈ అవార్డుని స్వయంగా ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి గారు ఎవరైతే రాజశేఖర్ గారు ఉన్నారో వారు, అలాగే దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మా గైడ్ డి సూర్యప్రకాష్ రావు గారు, అట్లాగే ప్రొఫెసర్ సీతామాణిక్యం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ యొక్క సమక్షంలో నేను ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ అవార్డు పిహెచ్డి అవార్డ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. జనరల్గా సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తారు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తారు, సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తారు, లాలో కూడా పిహెచ్డి అవార్డు అవుతుంటాయి. కానీ ముఖ్యంగా ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ మీద నేను ఇవాళ చేయడం జరిగింది. అంటే ఉమెన్ ఎంపవర్, నా టాపిక్ బేసికల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ లాస్, ఏ సోషియో లీగల్ స్టడీ ఇన్ పర్స్పెక్టివ్ టు ది స్పెషల్ రెఫరెన్స్ టు ది అనకాపల్లి డిస్ట్రిక్ట్. అంటే అనకాపల్లి జిల్లాలో ఉండేటువంటి మహిళలకి వారి యొక్క స్థితిగతులు ఏంటి, వారికి చట్టంపై ఉండేటువంటి అవగాహన ఏంటి అనే దానిపైన నేను ఎంపిరికల్ స్టడీ చేయడం జరిగింది. డేటా అనలిటిక్స్లో వారందరితో కూర్చొని గ్రామీణ వాతావరణంలో మండలాల్లో ఉండేటువంటి మహిళలతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, బ్యాక్వర్డ్ ఉమెన్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వారికి న్యాయ వ్యవస్థపై కానివ్వండి, న్యాయ సలహాలపైన కానివ్వండి, ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలన్నా, న్యాయస్థానానికి చేరువు కావాలన్నా కూడా ఎంతమందికి తెలుసు అని చెప్పని
నేను ఒక క్వశ్చనర్ చేసుకొని షెడ్యూల్ చేసి వాళ్ళని అడిగినప్పుడు వారి సమాధానంలో అవుట్ ఆఫ్ 100 పీపుల్లో 95% పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది ఇండియన్ లాస్. అంటే ఇంట్లో ఒక పాపకి ఇబ్బంది అయ్యి ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ కనుక ఏదైనా వస్తే అది 498 కేసు పెట్టాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 100-00 ఫోన్ చేయాలి. దానికి సంబంధించి దిశ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, ఈ సెంటర్స్ ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక చిన్న బేసిక్ అవగాహన కూడా లేదు. ఆ అవగాహన ఎంతవరకు ఉంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నంలోనే నా యొక్క రీసెర్చ్ పూర్తిగా జరిగింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా తద్వారా వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దీంతో పాటు మరో ద్రోణి కూడా ఆ ప్రాంతంలో విస్తరించి ఉండటంతో ఈ రెండింటి ప్రభావం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాల రూపంలో కనిపించనుందని అన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా బలపడిందండి. నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ కానుకొని ఉన్న ప్రాంతంలో ఒక ఆవర్తనం ఉండాలి. 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఉంది. ఆ ఆవర్తనం ఈరోజు మార్నింగ్ 8:30 అవర్స్కి అది అల్పపీడనంగా బలపడి అదే ప్రాంతంలో అల్పపీడనంగా బలపడింది. దీనికి అసోసియేటెడ్గా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. అది వెస్ట్ సైడ్ సౌత్కి కొంచెం టిల్ట్ అయి ఉన్నది. ఇదే కాకుండా దీని నుంచి ఈ అల్పపీడనం నుంచి ఈశాన్య అరేబియన్ సీ వరకు ఒక ట్రఫ్ కూడా ఎక్స్టెండ్ అయి ఉందండి. ఇది దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నది. ఈ ద్రోణి మనకి 3.1 కిలోమీటర్ నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి సౌత్కి టిల్ట్ అయి ఉందన్నమాట. ఇవన్నిటి ప్రభావం వల్ల మనకి ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా చాలా చోట్ల పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా 1-2 ప్రదేశాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు ఈ 5 డిస్ట్రిక్ట్స్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురవచ్చని మనకి సూచన ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది మే నెలలో విశాఖ నగరంలో వివిధ ఆస్తి నేరాల విభాగాల కింద మొత్తం 82 ఆస్తి నేరాల కేసులు నమోదయ్యాయి అని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్జీ తెలియజేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులకు చోరీ సొత్తును అందజేశారు. వివిధ విభాగాల కింద 65 మంది నేరస్తులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. 47,97,450 రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. మే నెలలో మొత్తం 82 కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగితే అందులో 70 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే 86% డిటెక్షన్. అది చాలా మంచి డిటెక్షన్ పర్సంటేజ్. మేము క్రైమ్ డీసీపీ మేడంకి ప్లస్ ఏడీసీపీ క్రైమ్స్, ఏసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఇన్స్పెక్టర్స్ అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అందరికీ అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. తర్వాత 65 అఫెండర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి
ప్లస్ మిస్సింగ్ మొబైల్స్ అంతా కలిపి 1,97,420 రూపాయలు విలువైన స్టోలెన్ ప్రాపర్టీ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది లాస్ట్ మంత్లో. అందులో 380 మిస్సింగ్ మొబైల్స్, ఆ విలువ వచ్చేసి 57 లక్షలు. అది కాకుండా బంగారం 1 కేజీ 44 గ్రాములు, వెండి 6,066 గ్రాములు, మోటార్ సైకిల్స్ 14, జేసీబీ 1, కార్ 1, ల్యాప్టాప్ 1, ఒక సీసీటీవీ కెమెరా ఎక్విప్మెంట్. సో మన అందరికీ తెలుసు ప్రతి నెల రికవరీ అమౌంట్ చూస్తున్నాం. నెలవారీగా చూస్తే సెప్టెంబర్లో 86 లక్షలు, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 9 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, మార్చిలో 95 లక్షలు, ఏప్రిల్లో 1 కోటి రూపాయలు అండ్ మేలో 1 కోటి రూపాయలు 4 లక్షలు. అంటే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సాయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని, భవిష్యత్తు అవసరాలను ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పాత వాటిని నవీకరించాలని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ ప్రతినిధులు నావెల్ ప్రకాష్, అభిషేక్ బిశ్వాస్, అభినవ్ వాలియా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కోసం అధికారులతో సంప్రదింపులు చేసేందుకు గాను బుధవారం జిల్లాకు విచ్చేసిన వారు ముందుగా జిల్లా కలెక్టర్ను తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా సమగ్ర ప్రణాళికలు, విపత్తుల నిర్వహణలో అంతర్జిల్లాల సహకారం తదితర అంశాలపై సుదీర్ఘంగా వారు చర్చించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉందామని, బంగారు భవిష్యత్తును కాపాడుకుందామని విశాఖ ఎంపీ శ్రీభరత్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్జీ యువతకు పిలుపునిచ్చారు. నషాయుక్త అభియాన్లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని ఎన్సీబీ, కంట్రోల్ బ్యూరో, ఎస్బీఐ, ఈగల్ టీం, విభిన్న ప్రతిభావంతులు, పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలోని బీచ్ రోడ్లో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు వాగ్దానం నిర్వహించారు. వేలాది మంది పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్సీ వాలంటీర్లు, ఎస్బీఐ ఉద్యోగులు, ఎన్సీబీ ప్రతినిధులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, వైద్యారోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, యువజన సర్వీసులు, క్రీడాకారులు తదితరులు ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. స్టార్ట్ అవుతుందండి. అలాగే ముందర స్టూడెంట్స్, ఎన్సీసీ ఆ చదువు అంటే ఇంతకుముందు ఇష్టం ఉండేది, ఇప్పుడు చదువు అంటే పూర్తిగా చదువు మానుకొని డ్రగ్స్ సేవించడం. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేయడానికి మీకు ఇష్టం ఉండదు, మీకు ఎనర్జీ ఉండదు, ఉద్యోగం కూడా మానుకొని ఓన్లీ డ్రగ్స్ సేవించడం. తర్వాత ఫైనల్ గా మీరు చూస్తారండి, మీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది, మీ ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మీ సోషల్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మీ జీవితం స్పాయిల్ అయిపోతుంది. ఒక్కసారి డ్రగ్స్ సరదాగా సేవించడం మొదలు పెడితే మళ్ళీ బయటికి రావడం ఎంతో కష్టం. ఈ మాట యువత అందరూ గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ రిటర్న్ రావడం, వెనక్కి రావడం చాలా కష్టం. అందుకే సభాముఖంగా నేను తెలియజేస్తున్నా, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. మీకు తెలిసి ఉంటే ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నారండి, ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నారండి, ఎక్కడైనా ఎవరైనా వచ్చి
డ్రగ్ దాచుకొని పెట్టారండి. దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. మేము మీ పేర్లు బయటికి పోకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మేము తగిన చర్య తీసుకుంటాం. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం చాలా సంతోషం. అదేవిధంగా సిపి గారు గత సంవత్సరం నుంచి ఈ డ్రగ్స్ మీద నిఘా పెట్టి ఎక్కడ మళ్ళీ నెట్వర్క్ పెరగకుండా చూసుకుంటున్నారు వారికి. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వారు కూడా సబ్స్టెన్స్ అబ్యూస్ లేకుండా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎంపీ గారు చెప్పినట్టు ఎక్కడికెక్కడ మనము ఈ నెట్వర్క్స్ని అరకడితే తప్పనిసరిగా పూర్తిగా ఈ డ్రగ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అనేది మనము కంప్లీట్గా అవాయిడ్ చేయగలుగుతాము. ఈరోజు మీరు అందరూ పేపర్లో చూసి ఉంటారు, వేల ఎకరాల సంఖ్యలో ఉన్న గంజాయి కల్టివేషన్ కేవలం 90 odd acres-కి తగ్గించడం జరిగింది. అంటే సప్లై సైడ్ వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ద సప్లై హ్యాస్ కమ్ డౌన్ సబ్స్టాన్షియలీ, ఎస్పెషలీ ఇన్ ద ASR district, థ్యాంక్స్ టు ద కన్సర్టెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, NCB. అదేవిధంగా డిమాండ్ సైడ్ కూడా తగ్గాలి. ఏదో ఒక ఐటమ్కైనా ఎప్పుడు డిమాండ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా సప్లై విల్ కమ్ డౌన్. ద డిమాండ్ ఫ్రమ్ ద యంగ్స్టర్స్, youth who are the future of this country, they should understand this. They are spoiling their health, spoiling their future by ending up addicted to substance abuse. So please avoid getting into it as a fad among your friends. Because of making new friends, you start this as a small thing but end up getting addicted and spoiling your future. దయచేసి అది చేయవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ పిల్లలందరికీ వినపడదు కాబట్టి పోలీస్ ఆఫీసర్కి వినపడుతుందా? అది వస్తుందా? వినపడుతుందా? మీకు కూడా వినపడుతుంది కదండి. సో ఎక్కువ మీకే మాట్లాడతాను, పిల్లలకి మాట్లాడను. గత 5 సంవత్సరాలు మేము విపక్షంలో ఉన్నప్పుడు మేము చాలా వీధులకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది కంప్లైంట్స్ చేశారు, మా వీధుల్లో గంజాయి బ్యాచ్లు తయారవుతున్నారు, రాత్రిపూట మాకు భద్రత లేదు అని. సో మీ అందరినీ కోరేది, అసలు డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అసలు సిటీలో రానివ్వకుండా ఆపే బాధ్యత మనం తీసుకుంటే అసలు అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ సిటీలో చాలా తగ్గిపోతుంది. సో మీరు మీ పనిలో మీరు వైఫల్యం అవుతే అవి ఇంకా ఈజీగా సిటీలో ఎంటర్ అవుతాయి. సో పోలీస్ సోదరులందరినీ కోరేది ఏంటి అంటే, మీ మీద చాలా బాధ్యత ఉంది. పిల్లలు 18 ఏళ్ళ వయసుకి మానసికంగా అంత బలం లేకపోతే బాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు, యువతకు తెలవాలి. అవగాహన సదస్సులో నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ సూచన. ఘనంగా ప్రారంభమైన శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనమివ్వనున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు షణ్ముఖ శర్మ. మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉందాం, యువతకు పిలుపునిచ్చిన విశాఖ ఎంపీ భరత్, కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి శంకపరద బాగ్చి. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.